హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయంలోని 15-16 శ్లోకాలు వాటి తాత్పర్యంతో చెప్పబోతున్నాను. ఇప్పుడు 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర. ఇప్పుడు 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులక సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఇప్పుడు 15వ శ్లోకపు తాత్పర్యం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వారి శంఖములైన పాంచజన్యము మరియు దేవదత్తములను పూరించారు. అత్యంత భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. ఇప్పుడు 16వ శ్లోకపు తాత్పర్యం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. కుంతిపుత్రుడు మరియు మహారాజైన యుధిష్ఠిరుడు ధర్మరాజు అనంత విజయము అను శంఖమును నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకములను శంఖములు పూరించిరి. భగవద్గీత మొదటి అధ్యాయంలోని 15-16 శ్లోకాలు మరియు వాటి తాత్పర్యాలు చెప్పడం పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.